ఒక 30-40% ఉంటారు. అది కూడా నేను చూసిన దాంట్లో ఇది ఎక్కువ. నేను చూసిన దాంట్లో నేను ఇప్పటివరకు నేను తీసుకున్న మీటింగ్స్లో నేను అడిగిన ప్రశ్నలు ఇక్కడ ఆ చేతులు ఎత్తింది ఎక్కువ. నేను అడిగితే మాత్రం 1, 2, 3. ఇంతకు మించి మనకు అసలు ఫ్రూట్స్ ఎవరు తింటారు అంటే ఎక్కడ కూడా వస్తుంది. ఎందుకంటే ఫ్రూట్స్ ఎప్పుడు వస్తాయి? ఇంటికి రిలేటివ్స్ వచ్చినప్పుడు వస్తాయి, ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఇంటికి ఫ్రూట్స్ వస్తాయి, శివరాత్రి రోజు వస్తాయి. అవునా? అంతకుమించి డైలీ బేసిస్లో మనం ఫ్రూట్స్ తిన్నాం. అవునా? ఆ ఫైబర్ మన బాడీకి అసలు ఇబ్బంది కూడా ఇవ్వం. అందుకే ఈ కాలంలో ఎక్కువ ఏం ప్రాబ్లం చూస్తున్నాం? మలబద్ధకం. ఆ ఫైబర్ తక్కువ అవడం వల్ల చాలా మందికి ఇప్పుడు ఏంటంటే అన్కంట్రోలబుల్ హంగర్. అవునా? ఇంకా కొంతమంది ఉంటారు ఫ్రూట్స్ ఏం తింటారు, ఒక ఫ్రూట్ బదులు మేము 4-5 ఫ్రూట్స్ జ్యూస్ చేసుకొని తాగుతారు. ఎంతమందికి జ్యూస్ ఇష్టం? ఇక్కడ జ్యూసెస్ ఎంతమంది తాగుతారు? వెరీ గుడ్. సో మీరు ఏం చేస్తున్నారంటే షుగర్ని మీరు డైరెక్ట్ తీసుకుంటున్నారు. పాపం మన షుగర్, మనం ఫ్రూట్స్ తిన్నాం, ఫైబర్ తీసుకున్నాం అంటే దాన్ని షుగర్ చేసి మరి అన్హెల్దీ ఫామ్లో మనం తీసేసుకుంటున్నాం. మీరు చూసుంటారు, ఒక యాపిల్ తిన్నారు అనుకుందాం, అంతో ఇంతో మన కడుపు ఫుల్ అయిన ఫీలింగ్ వస్తుంది. అదే మీరు 4-5 యాపిల్స్ని మీరు ఫ్రూట్ జ్యూస్ చేసుకొని తాగినా కూడా మనకి ఆ ఫుల్లర్ ఫీలింగ్ రాదు. ఎందుకంటే అక్కడ మనకి ఫైబర్ మనం బ్రేక్ చేస్తున్నాం. ఫైబర్ బ్రేక్ చేస్తే అక్కడ మనకి ఏమవుతుంది? ఫ్రక్టోస్ కింద కన్వర్ట్ అవుతుంది. మనకి ఆ ఫ్రక్టోస్ ఏం లేదు, మళ్ళీ మనం షుగర్ని మనము ఇండైరెక్ట్ గా తీసుకుంటున్నాము. సో అట్లీస్ట్ మనం ఒక ఫ్రూట్ ని మనం ఒక డైలీ ఒక బేసిస్ లో కన్జ్యూమ్ చేసుకోగలిగితే మన బాడీకి మనం ఫైబర్ ఇవ్వగలుగుతాం. సో మనకి డైటరీ ఫైబర్ అనేది ఇందులో మనకి సాల్యుబుల్ ఫైబర్స్ ఉంటాయి, లైక్ చికోరీ రూట్ ఎక్స్ట్రాక్ట్, మాల్టోడెక్స్ట్రిన్, ఇంకా గువార్ గమ్ అనేవి ఇందులో మనకి ఉంటాయి. ఇవి మనకి సాల్యుబుల్ ఫైబర్ అనేది మనకి వాటర్ ని అట్రాక్ట్ చేస్తుంది, మన బాడీలో వాటర్ అబ్జార్ప్షన్ ని పెంచుతుంది. కొంతమంది ఇప్పుడు మేడం మేము డైటరీ ఫైబర్ తీసుకుంటున్నాం కానీ మాకు మలబద్ధకం ప్రాబ్లం వస్తుంది. ఎందుకు అంటే వాటర్ తీసుకోవాలి. మనం ఫైబర్ తీసుకున్నప్పుడు దానికి తగినన్ని వాటర్ తీసుకోవాలి. ప్రోటీన్ కానీ ఫైబర్ కానీ మనం తీసుకున్నప్పుడు మనం దానికి తగినన్ని వాటర్ తీసుకోగలిగితే మన బాడీలోంచి అది తొందరగా డీటాక్స్ అవుతుంది, డైజెస్ట్ కూడా తొందరగా అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో ఇది మన డైజెస్టివ్ సిస్టమ్ హెల్తీగా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది, మీ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ హెల్త్ లో హెల్ప్ అవుతుంది, అలాగే మనకి వెయిట్ మేనేజ్మెంట్ లో కూడా మనకి హెల్ప్ అవుతుంది. సో ఫైబర్ ఎప్పుడైతే మనం ప్రాపర్ గా తీసుకుంటామో మనము ఆకలిని కూడా కంట్రోల్ చేయొచ్చు. సో అప్పుడు ఏంటంటే తెలియకుండా మనము ఫైబర్ తీసుకోవడం వల్ల మనము క్యాలరీస్ ని కూడా మనము కంట్రోల్ చేయొచ్చు. సో అది మనకి వెయిట్ మేనేజ్మెంట్ లో కూడా మనకి హెల్ప్ అవుతుంది, మనకి ఎక్కువసేపు ఆకలి అవ్వకుండా ఉండడానికి. అలాగే మనకి ఇది కొలెస్ట్రాల్ లెవెల్స్ ని కూడా లోవర్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో ఫైబర్ ఎప్పుడైతే మన బాడీ నుంచి డీటాక్సిఫై ఎక్స్క్రీషన్ చేస్తూ ఉంటామో మన గట్లో కావచ్చు, మన డైజెస్టివ్ సిస్టమ్ లో కొలెస్ట్రాల్ మన బాడీలో ఉన్నా కూడా దాన్ని కూడా మనము ఎక్స్క్రీట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అలాగే ఇది మన బాడీలో బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కూడా మెయింటైన్ చేస్తుంది. ఇది మన బాడీలో షుగర్ అబ్జార్ప్షన్ ని, ఇంకా మన బాడీలో బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కూడా మెయింటైన్ చేయడానికి ఫైబర్ అనేది మనకి హెల్ప్ అవుతుంది. సో డైలీ 1 గ్లాస్ అంటే 100 to 200 ml ఆఫ్ వాటర్ లో మీరు 1 టీ స్పూన్ మీరు మిక్స్ చేసుకొని తాగొచ్చు. సో చాలా మందికి ఇంకేంటంటే మేడం మేము ఎక్కువ కలిపితే స్లైమీ అవుతుంది. మీరు 1 స్పూన్ ఇవ్వగానే ఒక 2-3 స్టిప్స్ ఇచ్చి మీరు కన్జ్యూమ్ చేసుకోగలిగితే అది మీ బాడీలో తొందరగా తీసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఆ స్లైమీ ఫీలింగ్ అనేది ఉండదు. కానీ మీరు ఫైబర్ తీసుకున్నప్పుడు మనము దానికి తగినన్ని వాటర్ కూడా తీసుకోవాలి. అందుకే మనం డైలీ 3 to 4 లీటర్స్ వాటర్ అనేది తీసుకోవాలి. మనం ఫైబర్ తీసుకున్న వెంటనే కూడా ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ మనం తీసుకోగలిగితే ఆ ఫైబర్ అనేది కూడా మన బాడీకి పడుతుంది. సో ఇంకోటి మేడం ఫైబర్ ఎప్పుడు తీసుకుంటే బెటర్? ఐ రికమెండ్ వార్మ్ వాటర్ కానీ లూక్ వార్మ్ వాటర్ లో ఎంటీ స్టమక్ మార్నింగ్ టైం కానీ మీరు డే టైంలో ఎప్పుడైనా తీసుకోండి. బెటర్ మనం నైట్ టైంలో అవాయిడ్ చేస్తే బెటర్. సో బిఫోర్ ఈవినింగ్ లోపు మీరు ఎప్పుడైనా తీసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి వెస్టీజ్ డీటాక్స్ ఫుడ్ ప్యాచెస్. సో వెస్టీజ్ డీటాక్స్ ఫుడ్ ప్యాచెస్ మన అరికాలని మనము సెకండ్ హార్ట్ అని పిలుస్తాం. మనకు అక్కడ 64 యాక్యూపంక్చర్ పాయింట్స్ అనేవి ఉంటాయి. మీరు నార్మల్గా హోల్ డే మీరు వర్క్ చేసినా కూడా మనం ఎప్పుడైతే అరికాలు మసాజ్ చేస్తామో అప్పుడు ఏమవుతుంది, మనకి బాడీ అంతా రిలాక్స్ అయిన ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే మనకు అక్కడ అన్ని ఆర్గన్స్ కావచ్చు, మన బాడీ అనేది ఇంటర్ కనెక్టెడ్ అయి ఉంటుంది కాబట్టి. సో మనకి ఈ డీటాక్స్ ఫుడ్ ప్యాచెస్ అనేది మనకి ఇది జపనీస్ టెక్నాలజీతో ఇది మనకి
బాడీని డీటాక్సిఫై చేయడానికి హెల్ప్ అవుతాయి. ఇంకొకటి చెప్తున్నాను, చాలా మంది ఈ డీటాక్స్ ఫుడ్ ప్యాచెస్ ని వాటర్ లో కలుపుకొని తాగారు. డీటాక్స్ ఫుడ్ ప్యాచెస్ మీరు కాలికి నైట్ వేసుకొని పొద్దున్న తీసేయాలి. చాలా క్లియర్ గా ఫుడ్ ప్యాచెస్ అని ఉన్నాయి, ఎందుకంటే చేశారు ఈ మిస్టేక్ కొంతమంది. వాటర్ లో కలుపుకొని తాగిన వాళ్ళు ఏం అవ్వలేదు తాగుద్ది మేడం, ఇది మనకి ఎక్స్టర్నల్ యూస్ కి మాత్రమే. సో మీరు నైట్ టైం కాలికి పెట్టుకొని పొద్దున్న తీసేయాలి. మీ అరికాల నుంచి అది మన బాడీలో టాక్సిన్స్ ని తీసేస్తుంది. ఓకే, అండ్ ఇంకో కొంతమంది చేసిన మిస్టేక్ ఏంటంటే నైట్ వేసుకున్నారు, ఎక్కువ రిజల్ట్ ఉంటుంది, నెక్స్ట్ డే కూడా అలానే వచ్చారు. మీరు నైట్ వేసుకొని మార్నింగ్ తీసారు. మన బాడీ ఎప్పుడైతే రెస్టింగ్ పొజిషన్ లో ఉంటుందో మనకి సర్క్యులేషన్ కూడా స్లోగా ఉంటుంది. సో దట్ మన బాడీలోంచి టాక్సిన్స్ తొందరగా వెళ్ళిపోతుంది. రెస్టింగ్ మోడ్ లో ఉంటుంది కాబట్టి టాక్సిన్స్ తొందరగా వెళ్ళిపోవడానికి ఛాన్స్ అనేది మనకి ఉంటుంది. కాబట్టి మనం మోస్ట్లీ ఇదేం చేస్తాం, నైట్ టైం పడుకునే ముందు వేసుకోవాలని చెప్తాం. సో మీరు చూడొచ్చు, మనం ఎప్పుడైతే ఈ డీటాక్స్ ఫుడ్ ప్యాచెస్ వేసుకుంటారో ఫస్ట్ 3 days 4 days ఏంటంటే ఎక్కువ బ్లాక్ అవ్వడం, అందులోంచి వాటర్ డ్రిప్ అవ్వడం, స్మెల్ రావడం, ఇవి మనం చూస్తాం. ఎందుకంటే బాడీ నుంచి టాక్సిన్స్ రిలీజ్ అవుతుంటాయి కాబట్టి. కానీ నెమ్మదిగా ఫేడ్ అవుతాం. ఆ బ్లాక్ కలర్ అనేది ఫేడ్ అవుతుంది, స్మెల్ తగ్గుతుంది, అండ్ స్లైమీ టెక్స్చర్ కూడా తగ్గుతుంది. సో దట్ మన బాడీలో ఏంటంటే టాక్సిన్స్ తగ్గుతున్నాయి అని చెప్పి అర్థం. సో మేడం, మరి డీటాక్స్ ఫుడ్ ప్యాచెస్ ఎవరు వాడాలి? ఎవరైనా వాడచ్చు, ఎందుకంటే టాక్సిన్స్ మన బాడీలో ఎప్పుడెక్కడ ఉంటాయో తెలియదు. ఎందుకంటే బయట పొల్యూషన్ ఉంది, బయట తెలియకుండా చాలా బ్యాక్టీరియాస్ ఉంటాయి. మన నోస్ త్రూ కావచ్చు, మన ఫుడ్ కూడా ఆఖరికి ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ప్రాపర్గా వాష్ కూడా చేయం. మనం తెలియకుండా లోపలికి చాలా టాక్సిన్స్ తీసుకుంటాం. సో మీరు ఎవరైనా కూడా డీటాక్స్ ఫుడ్ ప్యాచెస్ అనేది మీరు వాడచ్చు. కానీ మోస్ట్లీ మనం ఏంటంటే డయాలసిస్, కిడ్నీ పేషెంట్స్ ఎక్కువగా యూజ్ చేస్తాం, ఎందుకంటే వాళ్ళకి సప్లిమెంట్స్ అనేవి మనము ఇవ్వం కాబట్టి. సో అలాంటి కండిషన్స్ లో మీరు డీటాక్స్ ఫుడ్ ప్యాచెస్ ఎక్స్టర్నల్ యూస్ కి మీరు ఇవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫిట్నెస్ అండ్ డైట్. ఎంతమంది డైలీ ఎక్సర్సైజ్ చేస్తారు? సరే ఆపేసారా మీరు? వెళ్తారా డైలీ? మొన్న మీరు వెళ్తున్నారని చెప్పారు కదా. సో ఎంతమంది ఇక్కడ డైలీ అట్లీస్ట్ 1 hour అని వెళ్తారు? సో ఫిట్నెస్ కానీ ఫిజికల్ యాక్టివిటీ పైన కంప్లీట్ గా అవేర్నెస్ తగ్గిపోయింది. మీ దగ్గరికి వెయిట్ లాస్ వచ్చిన వాళ్ళు కూడా ఫస్ట్ కన్సర్న్ వాళ్ళకి ఏముంటుంది చెప్పనా, మేడం మేము కూర్చున్న దగ్గర వెయిట్ తగ్గిపోవాలి, మేము ఏం యాక్టివిటీస్ అయ్యాం, మీరు ఏమి ఇస్తారో ఇవ్వండి, మీరు ఇచ్చినా అని వాడతాము, కానీ మేము కూర్చున్న దగ్గర తగ్గిపోవాలి, మేము డైట్ చేయం, ఏం చేయం. కుదురుతుందా? నెవర్. తినడం మాత్రం బిర్యానీ తింటాం, నూడిల్స్, ఫ్రైడ్ రైస్ అన్నీ తింటాం. మీరు ఏదైనా చెయ్యండి నాకు తగ్గించు, ఏం చేస్తాం? ఏం చేయాలి? ఎవరైనా మీ దగ్గరికి మీరు వెయిట్ లాస్కి వాళ్ళకి సజెస్ట్ చేసి వాళ్ళ యాక్టివిటీ చేయాలంటే మాత్రం రిజల్ట్ అయితే రాదు. ఎందుకంటే వెయిట్ లాస్లో ఫస్ట్ మ్యాండేటరీ ఫిజికల్ యాక్టివిటీ, లైఫ్ స్టైల్ని కూడా మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ డైట్ని అయితే మనం అసలు దాన్ని ఏమో చేసేసాం, అసలు ఇంట్లో తినడం మానేసి. చాలా మంది వర్కింగ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్విగ్గీ, జొమాటో అనేవి బాగా హెల్ప్ అవుతున్నాయండి. వాళ్ళు ఎందుకు దాన్ని పెట్టారో కానీ ఇంట్లో వండుకోవడం మానేసారు. ఇప్పుడు ఇంట్లో ఇప్పుడు నార్మల్గా మీరు వెజిటేబుల్స్ తెస్తారు, అవునా? ఎలా ఉంది, ఒకవేళ మీరు ఆ రోజు వండుతున్నారు, ఆ టొమాటో పాడైపోయింది అనుకోండి, మీరు వండుతారా? అది వేస్తారా వంటలో? ఇంకా కొంతమంది ఎలా అంటే పాడైంది అనుకో, హాఫ్ కట్ చేసి అట్లీస్ట్ హాఫ్ వేస్తాం, అవునా? ఇంకా వెజిటేబుల్స్ కడగడం అయితే వాటర్ కింద 2 సార్లు ఇటోటి దాని మీద వాటర్ పడితే చాలు మనకి కడిగేసిన ఫీలింగ్ వస్తుంది, అవునా? ఇంట్లో ఇంత కేర్ తీసుకుంటాం. అదే మీరు రెస్టారెంట్లలో తింటారు తెలుసా, మీరు కడగలు కూడా కడగదు. మీరు రైతు బజార్లో మార్కెట్కి వెళ్ళినప్పుడు మనకి కేటగిరీ వైజ్ కూరగాయలు ఉంటాయి, రేటుని బట్టి కూరగాయలు ఉంటాయి. ఫ్రెష్గా ఉన్నాయి, ఎక్కువ రేటుకు ఉంటాయి. మేడం మీరు ఇంట్లోకి తీసుకోవాలంటే ఇవి తీసుకోండి, అక్కడ సైడ్కి పడేసే ఉంటాయి తెలుసా, అవి వాళ్ళు రెస్టారెంట్కి ఇస్తారు వంటల్లో వాడడానికి. అందులో పాడైపోయింది తెలీదు, మంచిగా ఉంది తెలీదు, మనకేంటి టేస్ట్ బాగుంది, అవునా? ఆ టేస్ట్ బాగుందని ఒక్క పేరుతో మనం ఏం చేస్తాం,
స్విగ్గీ, జొమాటో వీటికి బాగా అలవాటు పడ్డాం. ఇంకొంతమంది ఎలా చేస్తారంటే ఆఫీస్ నుంచి వస్తూ వాళ్ళు అక్కడ స్విగ్గీ చేసుకుంటారు, ఇంటికి వచ్చేలా వస్తుంది, తినేసి పడుకుంటారు. తిన్న వెంటనే ఎంతమంది పడుకుంటారు ఇక్కడ? తిన్న వెంటనే అబద్ధాలు చాలా మంది చెప్తున్నారు తెలుసు, నాకు ఫేసెస్ లో అర్థమవుతున్నా చాలా మంది అబద్ధాలు. మన తిన్న ఫుడ్ కి స్లీప్ కి మధ్యలో అట్లీస్ట్ 3 గంటల గ్యాప్ అనేది ఉంది. మనం తినేదా 11:30కి, 2 సార్లు ఆకలి అవుతుందంటే కంట్రోల్ చేసుకోవాలి సార్. మన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి. మనం ఒకప్పుడు 7:30 లోపు తినేసేవాళ్ళు. చిన్నప్పుడు మీరు చిన్న అందరూ అంటూ ఉండను, సన్సెట్ లోపు తినేసేవాళ్ళు. 9-9:30 వరకు పడుకునేవాళ్ళు. ఇప్పుడు 10 o'clock ఇంటికి వస్తాం, 11 o'clock వండుకుంటాం, 12కి తింటాం, 2కి పడుకుంటాం, మళ్ళీ పొద్దున ఎప్పుడు లేస్తాం కూడా తెలియదు. జూమ్ మీటింగ్ ఉంది కాబట్టి లేస్తున్నాం. నార్మల్గా బయట ఉన్న వాళ్ళైతే అది కూడా లేదు. ఇప్పుడు టీనేజర్స్ అయితే మధ్యాహ్నం 1 గంటకు లేస్తారు. మన లైఫ్ స్టైల్ మనం అసలు మెయింటైన్ చేయట్లేదు. కొన్ని ఇంట్లో వర్క్ చేస్తున్నామా, మనకు మెయిడ్ ఉంటుంది ఇంట్లో మన పనులు చేయడానికి కూడా. మరి ఒకప్పుడు ఉన్న వాళ్ళు ఎందుకు హెల్తీగా ఉన్నారు? లైఫ్ స్పాన్ కూడా తగ్గిపోయింది. ఒకప్పుడు 100 ఏళ్ళు బతికే వాళ్ళు ఉన్నారు, అవునా? 100 ఏళ్ళు, 110, 120 ఏళ్ళు బతికిన వాళ్ళు కూడా ఉన్నారు. హెల్తీగా ఉండేవాళ్ళు రీసెంట్గా ఉన్నా కూడా, అవునా? ఎందుకంటే వాళ్ళకు మిక్సీ గ్రైండర్లు లేవు, వాషింగ్ మెషిన్లు లేవు, వర్క్ వాళ్ళు చేసేవాళ్ళు, యాక్టివిటీ ఉండేది. ఇప్పుడు మనకి ఏసీ వచ్చింది, వాషింగ్ మెషిన్ వచ్చింది, తిప్పగానే మిక్సీ గ్రైండర్ వచ్చేసింది. ఆ వాకింగ్ వెళ్తారు. ఇంకొంతమంది ఎలా వెళ్తారంటే ఏసీ కార్లో వెళ్తారు, గ్రౌండ్ వరకు ఏసీ కార్లో వెళ్తారు, దిగుతారు, ఆ గ్రౌండ్ చుట్టూ ఫోన్ చూస్తూ నడుస్తారు. నడవాలా వద్దా, నడవాలా, చెమట కారదు, చెమట చుక్క రాదు. అక్కడ ఉన్న వాళ్ళందరితో బిజినెస్ గురించి మాట్లాడతారు. మళ్ళీ అందుకే కరెక్టే. లేదా నార్మల్గా బయట అయినా కూడా సార్ మీరేం చేస్తున్నారు, మీ ఆఫీస్లో వర్క్ ఎలా నడుస్తుంది, ఇంట్లో ఏం నడుస్తుంది, ఇవి మాట్లాడుకుంటారు. మళ్ళీ ఒక రౌండ్ అవ్వగానే అదే ఏసీ కార్లో ఎక్కి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతారు. మనం చెప్పుకోవడానికి డైలీ వెళ్తున్నాం, వాకింగ్కి చేస్తున్నాం. పోనీ మీరు ఎర్లీ మార్నింగ్ లేవగానే ఫోన్ పట్టుకుంటారా? ఎంతమంది ఫస్ట్ ఫోన్ లెక్కగానే ఫోన్ చేస్తారు? అందరూ ఉంటారు, ప్రతి ఒక్కరు. మనం ఆ ఫోన్ తెలియకుండానే 30 నుంచి 40 నిమిషాలు పట్టుకుంటాం. ఎవరు బర్త్డేలు ఉన్నాయి, యానివర్సరీలు ఉన్నాయి, ఎక్కడ మెసేజెస్ వచ్చాయి. అవునా? ఆ ఫోన్కి ఇచ్చే 40 నిమిషాల్లో మనం మన ఎక్సర్సైజ్కి ఇవ్వలేము. ఆ ఫోన్కి ఇచ్చే 40 minutes, అట్లీస్ట్ 30 minutes మన లైఫ్ గురించి, మన బాడీ గురించి మనం ఇవ్వలేము. అట్లీస్ట్ తిన్న వెంటనే ఒక 10 నిమిషాలు ఎంతమంది వాక్ చేస్తారు ఇక్కడ? తిన్న వెంటనే కూడా కొంతమంది అయితే నైట్ తిన్న వెంటనే పడుకుంటారు. ఇక్కడ ఎంతమందికి బిర్యానీ థమ్స్ అప్ ఫేవరెట్? ఇక్కడ పర్లేదు తల ఎత్తితే ఏమంటారో చూస్తున్నారు, అందరు ఫేసెస్ అర్థం చేసుకుంటారు. మీరు ఎత్తితే ఏమంటారో, ఎత్తకపోతే ఏమంటారు? సార్ ఇవి డైలీ బేసిస్ క్వశ్చన్. వాళ్ళకన్నా అర్థం కావు కదా సార్, వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళు ఎలా మెయింటైన్ చేసుకుంటున్నారు. సి ఆ థమ్స్ అప్ కూడా ఎందుకు తాగుతారంటే ఫుడ్ అరగడానికంట. ఫుడ్ అరగడం కాదు, ఇంకా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ మీకు ఎక్కువ అవుతాయి. ద వర్స్ట్ కాంబినేషన్ బిర్యానీ విత్ థమ్స్ అప్ అని అడిగితే వర్స్ట్ కాంబినేషన్. మనం ఇది అరగడానికి ఇది తాగుతాం, మళ్ళీ ఇంకో ప్రాబ్లం ఎక్కువ చేసుకుంటున్నాం. మళ్ళీ మనం పొద్దున్న లెగ్గానే టీ తాగే అలవాటు అనుకుంటుంది ఇక్కడ. లెగ్గానే బ్లాక్ టీ బట్ వాటర్ కూడా కాకుండా మిల్క్ టీ కన్జ్యూమ్ చేస్తుంటారు. ఆ టీ లేని మనకు పనులు పొద్దున్నే బాడీని మనం అలా చేసుకున్నాం. తర్వాత ఏమవుతుంది, మనకి కాళ్ళు నొప్పులు, బ్యాక్ పెయిన్స్,
బాడీలో ఏమవుతుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, కడుపులో ఎక్కువ యాసిడ్ ప్రొడ్యూస్ అవ్వడం, ఇలాంటివి చూస్తాం. సో మనం తెలియకుండానే మన లైఫ్ స్టైల్ మన చేతులారా మనం పాడు చేసుకుంటున్నాం. ఇప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ లో ఫస్ట్ ఏంటి, మనకు ఒబేసిటీ. ఈ ఒబేసిటీ ఏదైతే ఉందో అట్లీస్ట్ 30-40 తర్వాత చూసారు. ఇప్పుడు చిన్న చిన్న పిల్లల్లో కూడా ఒబేసిటీ చూస్తున్నాం. బిఎంఐ అసలు తెలియకుండానే 40-50 కూడా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఢిల్లీలో ఒక చిన్న పిల్లోడు ఉన్నాడు, 14 years పిల్లోడు, అండ్ ఇక్కడ చదివాం మేము. సో ఏంటంటే ఆ అబ్బాయికి 14 years లోనే అతని వెయిట్ వచ్చేసి 120 kgs. 14 years. బిఎంఐ దగ్గర 40-50 వెళ్ళిపోయింది బిఎంఐ. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చిండొచ్చు, లైఫ్ స్టైల్ పేరెంట్స్ అలవాటు చేయాలి, ఇంట్లో ప్రాపర్గా లేక. ఇప్పుడు మనకి ఒబేసిటీ అనేది మనకి జెనెటికల్ గా వస్తుంది. ఫాదర్ లా ఉన్నారని చెప్పి పిల్లల్లా ఉంటున్నారు, అవునా? మన తాతల్లా ఉన్నారు, మనం లా ఉంటున్నాం. మనం లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకుంటే మన జీన్స్ కూడా మనకు హెల్దీగా ఉంటాయి కదా, మన జనరేషన్స్ కూడా హెల్దీగా ఉంటాయి. సో అవేర్నెస్ అనేది మన జనరేషన్ కాకుండా మన నుంచి స్టార్ట్ చేసుకోగలిగితే హెల్తీ లైఫ్ స్టైల్ మనకి పెద్ద ప్రాబ్లమే కాదు. చిన్న చిన్న చేంజెస్ చేసుకున్నా కూడా మనము హెల్దీగా ఉండొచ్చు. మనకు మోస్ట్లీ ఈ అన్హెల్దీ లైఫ్ స్టైల్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ హై బ్లడ్ ప్రెషర్, హై కొలెస్ట్రాల్, టైప్ 2 డయాబెటీస్, స్లీపింగ్ డిసార్డర్స్, ఇంకా రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్. ఇప్పుడు మిమ్మల్ని 1/2 kilometer ఉరకమంటారు, ఉరకగలుగుతారు? ఉరుకుతారు 1/2 kilometer ఆయాసం రాకుండా. ఎందుకు రెస్పాకే రాకుండా? మెటబాలిజం లేదు, మనం అసలు అంత స్టామినా ఈ జనరేషన్లో లేదు. సో మనకి టైప్ 2 డయాబెటీస్ కావచ్చు. డయాబెటీస్ అయితే మనకి క్యాపిటల్ ఆఫ్ ఇండియా అయిపోయింది డయాబెటీస్. ప్రతి ఒక్కరు డయాబెటీస్ తో స్టార్ట్. ఇప్పుడు అయితే ఆల్మోస్ట్ టీనేజర్స్ అందరు ప్రీ డయాబెటిక్ లో ఉన్నారు. ఫుడ్ ప్రాపర్ గా, లైఫ్ స్టైల్ ప్రాపర్ గా లేక మనకి ఏంటంటే ప్రాబ్లమ్స్ అన్ని వస్తున్నాయి. సో మనకి ఇందులో ఫస్ట్ వచ్చేసి మనకి వెస్లిన్ పర్సనలైజ్డ్ ప్రోటీన్ పౌడర్. సో వెస్లిన్ పర్సనలైజ్డ్ ప్రోటీన్ పౌడర్ లో మనకి ఏంటంటే 80% సోయ్ ప్రోటీన్, 20% వే ప్రోటీన్ అనేది ఉంటుంది. ఇది మనకు PDCAS వాల్యూ 1తో వస్తుందంటే మనకి హై క్వాలిటీ ప్రోటీన్, ఈజీగా డైజెస్టబుల్ అయ్యే ప్రోటీన్ అనేది మనకి ఇందులో ఉంటుంది. సో ఇందులో మనకి 20 అమైనో యాసిడ్స్ ఉంటాయి, లో ఇన్ ఫ్యాట్, హై ఇన్ ప్రోటీన్ తో ఇది మనకి వస్తుంది. సో చాలా మంది మిత్ ఏంటంటే ప్రోటీన్ తీసుకుంటే లావ్ అవుతామన్న ఫీలింగ్ తో ఉంటారు చాలా మంది. ప్రోటీన్ తీసుకుంటాం మనం లావ్ అయిపోతాము. ప్రోటీన్ అనేది మీ మసిల్ డెవలప్మెంట్ లో హెల్ప్ అవుతుంది. ప్రోటీన్ మనకి చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ మీల్లో మనం ప్రోటీన్ తీసుకోగలగాలి. సో ఇంకొకటి ఏంటంటే ప్రోటీన్ ఎక్కువ చికెన్ తిన్నా మాకు ఏంటంటే మాకు మలబద్ధకం వస్తుంది, బాడీలో హీట్ ఎక్కువ అవుతుంది. మనం దానికి తగిన వాటర్ తాగము కాబట్టి ఆ ప్రోటీన్ డైజెస్ట్ అవ్వదు. మనం ప్రోటీన్ తీసుకున్నాము అంటే దానికి తగిన వాటర్ ఇంటేక్ కూడా మనము తీసుకోగలగాలి. సో అప్పుడే ప్రోటీన్ కూడా మన బాడీలో అనేది డైజెస్ట్ అవుతుంది. సో మీరు 1 to 2 స్పూన్స్ మీరు మీ జ్యూసెస్ లో కానీ, మిల్క్ లో కానీ, లేదు అంటే మీ డైలీ చపాతీ ఆటాలో అయినా కూడా మీరు మిక్స్ చేసుకొని దీన్ని తీసుకోవచ్చు. సో మీరు ప్రోటీన్ పౌడర్ ఎవరికి ఇవ్వకూడదు అంటే కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లం, వాళ్ళకి ప్రోటీన్స్ ఎక్కువగా ఉన్నాయి, వాళ్ళకి ప్రోటీన్ యూరియా కావచ్చు, వాళ్ళకి CKD అంటే క్రానిక్ కిడ్నీ డిసీజెస్, డయాలసిస్ పేషెంట్స్, యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉంది అన్నా కూడా వాళ్ళకి మనము ఎలాంటి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనం ఏంటంటే ప్రోటీన్ పౌడర్ అనేది మనకి అవాయిడ్ చేయొచ్చు. డయాబెటిక్ వాళ్ళు ప్రోటీన్ తీసుకోవచ్చా? తీసుకోవచ్చు, కంపల్సరీ తీసుకోవాలి. వాళ్ళకి తీసుకుంటే వాళ్ళ షుగర్ లెవెల్స్ కూడా మెయింటైన్ అవుతాయి. ఎందుకంటే ప్రోటీన్ వాళ్ళ బాడీలో కూడా మేజర్ రోల్ అనేది ప్లే చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి వెస్టీజ్ వెస్లిన్ క్యాప్సూల్స్. వెస్టీజ్ వెస్లిన్ క్యాప్సూల్స్ లో మనకి ఓపెన్షియా వల్గారిస్, గర్నిషియా కాంబోడియా, కోలియస్ ఫాక్సిలి, ఇంకా పిపరిన్ అనేవి ఉంటాయి. ఇవి మనకి ఏం చేస్తాయంటే మన బాడీలో న్యాచురల్ గా మన ఆకలిని కంట్రోల్ చేసి మెటబాలిజం పెంచి మన బాడీలో ఎనర్జీ లెవెల్స్ ని కూడా మెయింటైన్ చేయడానికి మనకి వెస్లిన్ క్యాప్సూల్స్ అనేవి మనకి హెల్ప్ అవుతాయి. సో ఇది మన బాడీలో మెటబాలిజం పెంచుతుంది, మన బాడీలో క్యాలరీస్ ని బర్న్ చేస్తుంది, అలాగే మనకి ఏంటంటే న్యాచురల్ గా మన ఆకలిని కంట్రోల్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మన ఈ జనరేషన్ లెక్క మిడ్ నైట్ క్రేవింగ్స్ అని, ఫుడ్ క్రేవింగ్స్, స్వీట్ క్రేవింగ్స్ ఎక్కువగా అవుతాయి.
మనకు ఆ క్రేవింగ్స్ని కంట్రోల్ చేసుకోవడానికి కూడా మనకి వెస్లిన్ క్యాప్సూల్స్ అనేవి మనకి హెల్ప్ అవుతాయి. సో ఇది మీరు ఒకవేళ వాళ్ళకి ఎక్సెస్గా వెయిట్ లాస్ కావాలి, ఎక్కువ వెయిట్ ఉన్నారు అంటే డైలీ 2 క్యాప్సూల్స్ థ్రైస్ అ డే మీరు ఇవ్వచ్చు. లేదు వాళ్ళకి అంత అవసరం లేదు, 5 to 10 kgs తగ్గాలి అన్నప్పుడు మీరు డైలీ 1 క్యాప్సూల్ థ్రైస్ అ డే మీరు ఇవ్వచ్చు. ఇది మనము తినక హాఫ్ అన్ అవర్ టు 40 minutes ముందు ఇస్తాం మనం. ఎందుకంటే వాళ్ళ ఆకలిని కంట్రోల్ చేస్తుంది, అలాగే వాళ్ళ ఫుడ్లో ఉన్న న్యూట్రిషన్ కూడా వాళ్ళ బాడీకి అందించడానికి మనకి ఇవి హెల్ప్ చేస్తాయి కాబట్టి. సో క్లియర్ అందరికి? సో నెక్స్ట్ వచ్చేసి మనకి వెస్టీజ్ వెస్లిన్ షేక్ మీల్ రిప్లేస్మెంట్ కింద తీసుకుంటాం మనం వెస్లిన్ షేక్ అనేది. ఎందుకు మీల్ రిప్లేస్మెంట్గా తీసుకుంటామంటే ఇప్పుడు నార్మల్గా ఒక అడల్ట్ హ్యూమన్ బీయింగ్ ఒక డేలో వాళ్ళు 1500 నుంచి 2000 క్యాలరీస్ వరకు తీసుకోవచ్చు. 1500 నుంచి 2000 క్యాలరీస్ వరకు ఒక అడల్ట్ హ్యూమన్ బీయింగ్ తీసుకోవచ్చు. కానీ మనం తెలియకుండానే ఒక పూటలోనే 800 నుంచి 900 క్యాలరీలు తీసుకుంటాం. ఇప్పుడైతే ఇంకా పెళ్ళిళ్ళ సీజన్ ఏమో, మనం తెలియకుండానే ఒక పూటలో 2000 క్యాలరీలు తింటాం, స్వీట్లు తింటాం, అవునా? ఇప్పుడు మనం తెలియకుండానే అన్నం వేసుకుంటాం, పప్పు వేసుకుంటాం, నెక్స్ట్ మళ్ళీ కర్రీ వేసుకుంటాం, తర్వాత మళ్ళీ పెరుగు వేసుకుంటాం, తెలియకుండా 2-3 సార్లు రైస్ వేసుకుంటాం. యాక్చువల్గా అయితే కర్రీస్కి కాంప్లిమెంట్ చేయడానికి మనం రైస్ తినాలి. మనం ఏం చేస్తాం? రైస్ని కాంప్లిమెంట్ చేయడానికి మనము కర్రీస్ వేసుకుంటాం. అందుకే చాలా మంది ఇప్పుడు ఏం చేస్తున్నాం, లావ్ అవుతున్నాం. ఏమొస్తుంది మనకి? ఫస్ట్ పొట్ట వస్తుంది. ఒకటే మేడం నాకన్నా ఎక్కువ నా పొట్టే పెరుగుతుంది, అవునా? ఎందుకంటే మనము క్యాలరీస్ పైన మనకి కంట్రోల్ అనేది ఉండట్లేదు కాబట్టి. సో ఇప్పుడు మీరు మనకి మీల్ రిప్లేస్మెంట్ అంటే మనకు మోస్ట్లీ హెవీ మీల్స్ అనేవి లంచ్ కానీ డిన్నర్ కానీ ఉంటాయి, అవునా? సో మనకు తెలుసు, ఒకవేళ మీ ఇంట్లో వాళ్ళు బాగా వండుతారు అనుకోండి, మధ్యాహ్నం తక్కువ తింటాం, ఇంటికి వెళ్ళి ఎక్కువ తింటాం. అదే మీ ఇంట్లో మీకు నచ్చని కూర వండారు అనుకోండి, బయట ఈవినింగ్ ఏదో తినేసి బయట ఇంటికి వెళ్ళాక నేను తిన్ను, నాకు వద్దు అని చెప్తాను, అవునా? సో మనం ఏ హెవీ మీల్ ఉందో మనం అర్థం చేసుకోగలిగితే దానికి ఆల్టర్నేటివ్గా మనము వెస్లిన్ షేక్ తీసుకోగలిగితే మనం క్యాలరీస్ అనేది మనము కంట్రోల్ చేయొచ్చు. సో చాలా మంది ఇప్పుడు ఇంకో ఏముంటుందంటే, మేడం మేము తీసుకుంటాం కానీ మాకు స్ట్రెస్ తగ్గట్లేదు, మేము వెయిట్ తగ్గట్లేదు. ఇంకో కొంతమంది ఏంటంటే, మేడం మేము వెయిట్ తగ్గుతున్నాం కానీ మళ్ళీ పెరుగుతున్నాం. ఎందుకంటే మీరు ఎప్పుడైతే వెయిట్ లాస్ స్టార్ట్ చేస్తారో, చాలా మంది చేసే మిస్టేక్ ఎలా ఉంది, ఒకవేళ మీకు ఏదైనా హెల్త్ కండిషన్ వచ్చింది అనుకుందాం, సో మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్తారు, పలానా మెడికేషన్స్ ఇన్ని రోజులు వాడండి, ఇన్ని మంత్స్ వాడండి, తర్వాత ఇవి తినాలి, ఇవి తినకూడదు అని చెప్తారు. మీరు డేట్ టు డేట్ కౌంట్ పెట్టుకుంటారు. డేట్ టు డేట్, ఇవాళ ఫస్ట్ అనుకోండి, 3 months తర్వాత ఫస్ట్ డేట్ వరకు ఇవే తినాలి, ఇవే తినకూడదు, ఇంత తినాలన్నారు అనుకోండి, అంతే తింటాం. 3 నెలలు తింటాం. ఆ ఫస్ట్ డేట్ తర్వాత సెకండ్ డే ఉంటుంది చూసారు, 3 నెలలు అయిపోయింది, మళ్ళీ స్టార్ట్ చేస్తాము. అప్పుడు ఏమవుతుంది, మనకు అప్పటికి తగ్గిపోయింది, ఎందుకంటే మనం మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి. వాళ్ళు 3 నెలలు మెయింటైన్ చేయమన్నారా, మనం 3 నెలలు మెయింటైన్ చేస్తాం తప్ప దాని తర్వాత కూడా బాడీని మనం మెయింటైన్ చేసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఎవరికి ఉండదు. వెయిట్ లాస్లో కూడా అంతే. ఇప్పుడు మీకు 6 months ప్లాన్ ఇస్తారు, డైట్ చార్ట్ ఇస్తారు, ఇవి తినాలని చెప్తారు. ఎందుకు? అలాంటి లైఫ్ స్టైల్ ఉంటే మీరు హెల్తీగా ఉంటారు కాబట్టి. మీరు తగ్గేంత వరకు మెయింటైన్ చేస్తారు, తగ్గిన తర్వాత మళ్ళీ మొదలు అదే ఏం తినకూడదు అవే తింటాం, మళ్ళీ అన్హెల్తీ లైఫ్ స్టైల్కి వెళ్ళిపోతాం. అప్పుడు ఏమవుతుంది, ఆ కండిషన్ అనేది ఇంకా మనకు క్రానిక్ అవుతుంది తప్ప మనకు తగ్గదు. సో మనకి మెయింటైన్ చేయాలి, ఏదైనా మనం మెయింటైన్ చేసుకుంటే తప్ప మనము చేయలేము. సో మీరు ఏ హెల్త్ కండిషన్ కావచ్చు, మీరు వెయిట్ లాస్, వెయిట్ గెయిన్ ఏది ఉన్నా కానీ మీరు మెయింటైన్ చేసుకోగలగాలి. మేడం నేను తగ్గాను కానీ మళ్ళీ పుట్టాను అయ్యాను అంటే మీరు మెయింటైన్ చేసుకోలేదు అక్కడ, కాబట్టి మీరు మళ్ళీ పుట్టాను అవుతున్నారు. మళ్ళీ మీరు లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయట్లేదు. మీకు ఎందుకు ఇస్తారు సర్టెన్ టైం అంటే, ఆ లైఫ్ స్టైల్ మీకు అలవాటు అవ్వడానికి. మనం ఏం చేస్తాం, దాన్ని టాస్క్ కింద తీసుకుంటాం. టాస్క్ కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ లైఫ్ స్టైల్ మళ్ళీ ముందులానే అయిపోతుంది. సో మనకి వెస్లిన్ షేక్ అనేది మనకి వెయిట్ లాస్లో సపోర్ట్ చేస్తుంది, మన బాడీకి బ్యాలెన్స్ న్యూట్రిషన్ అందిస్తుంది, మన టైంని సేవ్ చేస్తుంది, క్యాలరీస్ని తగ్గిస్తుంది, అలాగే మన పోర్షన్ కంట్రోల్, ఇంకా మీల్ సొల్యూషన్లో కూడా మనకి ఇది హెల్ప్ అవుతుంది. ఇందులో మనకి 9 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది,
వస్తుంది. అండ్ మనకి ఇది లో గ్లైసెమిక్ ఇండెక్స్, అంటే మనకి లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండడంతో ఏంటంటే షుగర్ లెవెల్స్ స్పైక్ అవ్వకుండా ఉంటాయి. మనకి డయాబెటీస్ వాళ్ళకైనా కూడా మీరు వెస్లిన్ షేక్ అనేది మీరు రికమెండ్ చేయొచ్చు. ఇందులో మనకి 20 వైటమిన్స్, మినరల్స్, ఇంకా 3.35 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ అనేది ఇందులో మనకి ఉంటుంది. సో ఇంకొక క్వెరీ ఏముంటుందంటే, మేడం మాకు తాగిన తర్వాత కూడా ఆకలి అవుతుంది, మాకు తాగిన తర్వాత ఆకలి అవుతుంది, మాకు వాటర్లో దీని టేస్ట్ నచ్చట్లేదు, మిల్క్లో తీసుకున్నామంటే క్యాలరీస్ పెరుగుతాయి, అవునా? సో మనం ఎప్పుడైతే దీన్ని మీకు వాటర్లో నచ్చట్లేదో మిల్క్కి ఆల్టర్నేటివ్గా మన దగ్గర వెస్లిన్ షేక్ మిక్స్ అనేది ఉంది. ఇది మనకి మిల్క్కి ఆల్టర్నేటివ్గా ఇది మనము తీసుకోవచ్చు. మనకి వెస్లిన్ షేక్ మిక్స్లో 10.8 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అనేది ఉంటుంది. ఇందులో మనకి 9 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్, అందులో మనకి 10.8 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్. కంప్లీట్గా మనకి ఏంటంటే 19.8 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అనేది అందుతుంది. సో దానివల్ల మనకి ఎక్కువసేపు ఆకలేకపోవడం కూడా ఉంటుంది. సో అయినా ఇప్పుడు ఇంకా ఒక క్వశ్చన్ ఉంది, మేడం మాకు తాగిన తర్వాత కూడా ఆకలి అవుతుంది, ఏం తింటారు? సలాడ్ మీరు ఇప్పుడు చెప్తున్నారు. నార్మల్గా అయితే ఒక చపాతీయో, రైసో, దోశ, ఇడ్లీ, బ్రేక్ఫాస్ట్ ఇట్లాంటివి చేస్తాం. దాని బదులు అట్లీస్ట్ ఒక ఫ్రూట్ తినొచ్చు. సాలెడ్స్ అయితే అసలు మనం తినం. సాలెడ్స్ ఎప్పుడు తింటారు తెలుసా? మీరు బిర్యానీ తినడానికి హోటల్కి వెళ్ళినప్పుడు వాడు ప్లేట్లో పడతారు కదా సాలెడ్స్, కీరా క్యారెట్స్, అంతే. వాళ్ళు కట్ చేసి ఇస్తే మనం తింటాం. ఇంట్లో ఎంతమంది డైలీ సాలెడ్స్ పెట్టుకొని తింటారు? ఓకే, తక్కువ. సో సాలెడ్స్ అనేవి కూడా మనకి చాలా ఇంపార్టెంట్. అందులో కూడా మనకి ఫైబర్ అనేది అందుతుంది. మన ఫుడ్ని మన అపెటైట్ని కూడా అది కంట్రోల్ చేస్తుంది. మనకి ఓవర్ ఈటింగ్ని తగ్గిస్తుంది. సాలెడ్స్ మన లైఫ్లో చాలా బాగా హెల్ప్ అవుతాయి. మీరు అట్లీస్ట్ ఒక బాక్స్లో దాన్ని మీరు కట్ చేసుకోవాలని తీసుకొని మీకు ఫ్రీ టైం మీకు ఏదైనా మంచింగ్ చేయాలనుకుంటుంది, స్నాకింగ్ అవుతుంది అన్న టైంలో కూడా మీరు సాలెడ్స్, క్యారెట్స్, కీరా, బీట్రూట్ ఇవి మనం తీసుకెళ్ళి మనం తినగలిగితే మనము హెల్దీగా ఉండొచ్చు. మనం చిన్న చిన్న చేంజెస్, పెద్దగా అవసరం లేదు. నేను ఫ్యాన్సీ డైట్ చేయండి అని చెప్పను. చిన్న చిన్న చేంజెస్ చేసుకోగలిగితే మనం వెయిట్ లాస్ మనకు పెద్ద ఇష్యూగా కాదని అడిగితే. సో ఇది మనం 3 స్కూప్స్ ఆఫ్ వెస్లిన్ షేక్. ఒకవేళ మీరు వెస్లిన్ షేక్ మిక్స్ తీసుకుంటే 3 స్కూప్స్ వెస్లిన్ షేక్ మిక్స్, 3 స్కూప్స్ వెస్లిన్ షేక్ మీరు వాటర్ వేసుకొని స్టిర్ చేసుకొని మీరు తీసుకుంటే మీకు థిక్గా కూడా ఉంటుంది అండ్ మీకు ఫుల్లర్గా ఉన్న ఫీలింగ్ కూడా మీకు వస్తుంది. లేదు అంటే మీరు నార్మల్గా హాట్ వాటర్ కానీ కోల్డ్ వాటర్ మీ ఇష్టం అది. సో మీకు 3 స్కూప్స్ ఆఫ్ వెస్లిన్ షేక్ మిక్స్ మీరు మిక్స్ చేసుకుంటారు. మీకు టేస్ట్ ఎన్హాన్స్ కావాలంటే చిన్న టిప్ చెప్తాను. గ్రైండర్లో ఒక్క తిప్పండి చాలు. మీరు వెస్లిన్ షేక్ మిక్స్ వాటర్ వేసి గ్రైండర్లో ఒక 2 చర్న్స్ మీరు చేసినా కూడా టేస్ట్ ఎన్హాన్స్ ఆటోమేటికల్లీ అవుతుంది. సో ఇది మనము యూరిక్ యాసిడ్ కానీ కిడ్నీ డిసార్డర్స్ ఉన్న వాళ్ళకి ఇది మనం అవాయిడ్ చేస్తాం. అండ్ ఆల్సో ప్రెగ్నెంట్ ఉమెన్, ఫీడింగ్ మదర్స్లో కూడా మనం ఎలాంటి సప్లిమెంట్ అయినా కూడా ఇవ్వం. ఎందుకంటే మీరు మదర్ అబ్జర్వ్ చేసుకోవచ్చు, మదర్ అడాప్ట్ చేసుకోవచ్చు, కానీ బేబీ అడాప్ట్ చేసుకోలేదు. మీరు డాక్టర్స్ కాదు కదా. సో మీరు రిస్క్ తీసుకోకూడదు ఎప్పుడైనా ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ ఫీడింగ్ మదర్స్. అందుకే మనం ప్రెగ్నెంట్ ఉమెన్, ఫీడింగ్ మదర్స్లో మనము ఎలాంటి సప్లిమెంట్ అనేది మనం సజెస్ట్ చేయం. ఒకవేళ వాళ్ళ డాక్టర్ వాళ్ళని కాల్షియం తీసుకోమంటే మీరు వెస్టీజ్ కాల్షియం అనేది మీరు ఇవ్వచ్చు. ఒకవేళ వాళ్ళ డాక్టర్ ఐరన్ తీసుకోమంటే మీరు ఐరన్ ఫాలిక్ ఇవ్వచ్చు తప్ప సొంత నాలెడ్జ్తో మనం వాళ్ళపైన ప్రయోగాలు చేయకూడదు. అండ్ ఇంకొకటి, చావు బతుకుల్లో ఉన్న వాళ్ళకి వెళ్ళి చెప్పండి, మేజర్ కన్సర్న్. ఎందుకంటే చాలా మంది సప్లిమెంట్స్ మీరు టాబ్లెట్ ఫామ్ లో ఇస్తారు. ఇవి టాబ్లెట్ లో ఇస్తారు. నా దగ్గర కూడా చాలా మంది వస్తారు, మేడం నాకు ఈ ప్రాబ్లం ఉంది, నా టాబ్లెట్లు చెప్పండి. ఇవి మనకి ఫుడ్ సప్లిమెంట్స్. ఫుడ్ సప్లిమెంట్స్ మన ఫుడ్ లో ఉండే పోషకాలని మనం క్యాప్సూల్స్ ఫామ్ లో తీసుకుంటున్నాం. ఇవి మనకి మెడికేషన్ కాదు. మెడికేషన్ అనేది మనకు ఆ ప్రాబ్లమ్ని సప్రెస్ చేస్తుంది, కానీ మనకి సప్లిమెంట్స్ అనేవి మన డెఫిషియన్సీ, న్యూట్రిషనల్ డెఫిషియన్సీని ఫుల్ఫిల్ చేస్తుంది. సో ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఏంటంటే మీరు సప్లిమెంట్స్ సజెస్ట్ చేస్తారు కానీ మనం గ్యారంటీ ఇవ్వలేము. ఎందుకంటే కొంతమంది అబ్జార్ప్షన్, బాడీ అబ్జార్ప్షన్ ఒక్కొక్క టైప్ ఉంటుంది. కొంతమందికి ఎక్కువ అబ్జార్ప్షన్ ఉంటుంది, కొంతమందికి తక్కువ అబ్జార్ప్షన్ ఉంటుంది. కొంతమంది బాడీ అసలు అడాప్ట్ కూడా చేసుకోలేదు, అవునా? సో ఫుడ్ సప్లిమెంట్స్ అనేది మనం మినిమం 3 to 6 months చెప్తాం, ఎందుకంటే బాడీ అబ్జార్ప్షన్ కోసం. సో మనకి నెక్స్ట్ వచ్చేసి మనకి
అనేది మన టీ, కాఫీ ఇంకా మన కూల్ డ్రింక్ బేవరేజెస్ కి ఆల్టర్నేటివ్ గా మనం ఇది తీసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇది మన వెయిట్ లాస్ లో కూడా ఇది మనకి హెల్ప్ అవుతుంది. సో మనకి మెయిన్ గా ఇది ఎక్కడ ఫోకస్ చేస్తుంది అంటే మన మెటబాలిజం పైన. మన మెటబాలిజం ని ఇంప్రూవ్ చేయడానికి మనకి ఇది హెల్ప్ చేస్తుంది. ఇందులో మనకి గ్రీన్ టీ, గ్రీన్ కాఫీ, గర్నీషియా కాంబోగియా అనేవి ఉంటాయి. సో ఇది మన మెటబాలిజం ని ఇంప్రూవ్ చేస్తుంది. సో ఎప్పుడైతే మన మెటబాలిజం లోగా ఉంటుందో ఫుడ్ అనేది తొందరగా మనం తిన్న ఫుడ్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవ్వదు. సో మన మెటబాలిజం హెల్తీగా ఉంది అంటే తిన్న ఫుడ్ అనేది ఎనర్జీ కింద తొందరగా కన్వర్ట్ అవుతుంది కాబట్టి మన బాడీలో అది ఫ్యాట్ రూపంలో ఉండదు. సో అందుకనే మనం అంటాం మెటబాలిజం పెంచాలన్నా ఫస్ట్ మనం ఫిజికల్ యాక్టివిటీ కూడా చేయాలి. సో అందుకనే చాలా మంది తిన్న వెంటనే పడుకుంటారు చూసారు, వాళ్ళకి వెయిట్ గెయిన్, పొట్ట చుట్టూ ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. చాలా మంది సెడెంటరీ లైఫ్ స్టైల్, కూర్చుని దగ్గరే పని, వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్ళైతే కూర్చుని దగ్గర నుంచి కూడా లేదు. అవును, అట్లీస్ట్ బయటకు ఆఫీస్ వెళ్ళే వాళ్ళకన్నా అంత ఇంత యాక్టివిటీ ఉంటుంది, కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్ళైతే ఒకటే దగ్గర సెడెంటరీ లైఫ్ స్టైల్ లిటరల్గా వాళ్ళు యాక్టివిటీయే ఉండదు. వాళ్ళు 24/7 సిస్టమ్ ముందు కూర్చుంటారు, కదలరు, అక్కడే కూర్చుంటారు, యాక్టివిటీ ఉండదు. దానివల్ల మోస్ట్లీ మనం అలాంటి కండిషన్ వెయిట్ గెయిన్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వీళ్ళ దగ్గర చూస్తాం. ఫ్యాట్ డిపాజిట్, మన పొట్ట చుట్టూ చాలా ఫ్యాట్. ఇంకా కొంతమంది వస్తారు, మేడం మేము వెయిట్ లాస్ అయ్యాం కానీ మాకు పొట్ట చుట్టూ ఫ్యాట్ తగ్గట్లేదు. కొంతమంది ఏంటంటే డ్రాస్టిక్ గా ఎక్కువ వెయిట్ ఉన్నప్పుడు తగ్గుతారు, కానీ ఒక సర్టెన్ స్టేజ్ వచ్చేసరికి వాళ్ళ బిఎంఐ ఒక 25-26 ఉందన్నప్పుడు అక్కడి నుంచి తగ్గడానికి ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మనకి స్టబ్బన్ ఫ్యాట్ ఉంటుంది మన బాడీలో, అది తగ్గడానికి టైం పడుతుంది. సో మనం ఎప్పుడైతే కోర్ ఎక్సర్సైజెస్ కావచ్చు, స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేయగలుగుతామో, ఇక్కడ మనం కోర్ ఎక్సర్సైజెస్ చేయగలిగితే మనకి స్టబ్బన్ ఫ్యాట్ అనేది నెమ్మదిగా తగ్గదు. స్టబ్బన్ ఫ్యాట్ కంపల్సరీ టైం తీసుకుంటారు తగ్గడానికి, కానీ మనం ఫిజికల్ యాక్టివిటీ మెయింటైన్ చేయాలి, స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేయాలి. సో మనకి వెస్లిన్ టీలో గ్రీన్ టీ అనేది మనకి మెటబాలిజం ఇంప్రూవ్ చేస్తుంది, మనకి మెంటల్ అలర్ట్నెస్ ఇస్తుంది. గర్నీషియా కాంబోగియా అనేది మన బాడీలో ఫ్యాట్ ని సింథసిస్ చేసే హార్మోన్ ని కూడా ఇది మనకి సప్రెస్ చేస్తుంది. మన క్యాలరీస్ ని కూడా బర్న్ చేయడానికి ఇది మనకి హెల్ప్ అవుతుంది. గ్రీన్ కాఫీ అనేది మన బాడీలో యాంటీ ఆక్సిడెంట్ గా ఇది మనకి వర్క్ అవుతుంది. సో ఇది మన మెటబాలిజం పెంచుతుంది. మన షుగర్ రిలేటెడ్ బేవరేజెస్ ఏవైతే ఉంటాయో వాటిని తగ్గించడానికి, వాటికి ఆల్టర్నేటివ్ గా తీసుకోవడానికి హెల్ప్ అవుతుంది. అలాగే మీ బాడీలో ఫ్యాట్ తగ్గిస్తుంది, అలాగే మీ బాడీని ఎనర్జెటిక్ గా కూడా ఉంచడానికి మనకి ఇది హెల్ప్ అవుతుంది. కూల్ డ్రింక్స్ తాగుతారు చాలా మంది, అవునా?